అందరికీ నమస్తే అండి. మేము తుని నుంచి వచ్చామండి. ధర్నా చేయడానికి కారణం ఏంటంటే ఆర్థికంగా ఎదుగుతామని మేము ఏజెంట్లుగా నిలబడ్డామండి. 10 సంవత్సరాలు పైబడి చేసాం, కోట్లు పైబడి కట్టించిన ప్రతి రూపాయి కూడా ధనవంతులు కట్టలేదండి. రోజు కూలి చేసుకున్న వాళ్ళు, అడుక్కున్న వాళ్ళు 10 కూడబెట్టుకొని వాళ్ళ పిల్లలకో, చదువులకో, పెళ్ళిళ్ళకో ఉపయోగపడతాయని కట్టుకున్న ప్రతి రూపాయి మేము హామీ అని కట్టారండి. వాళ్ళందరూని మేము అడ్డుండి మా తల తాకట్టు పెట్టి కట్టించాం. 10 సంవత్సరాలు చేసాం. మాకున్నటువంటి ఆస్తి పోయినా మేము బాధపడమండి. ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు కాక, చదువులు చదివించుకోలేక చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గవర్నమెంట్ తలుచుకుంటే ఇంతసేపు కాదండి, ఇన్ని సంవత్సరాలు కాదు. నిజంగా మనసుండి ఆడపిల్లలు మహిళలు, అక్కలు, చెల్లెళ్ళు అని ప్రతి అధికారులు చెప్తారు కదా. అదే అక్కలకి చెల్లెలకి అన్యాయం జరుగుతుంటే ఏమీ తలపట్టదా? ఇన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలా అంటే ఇంకా బ్రతుకున్నామనా? ఎందుకు బ్రతుకున్నాం తెలిస్తే ఏ రూపాయి మేము తినలేదు కాబట్టి ఏజెంట్లందరూ బతుకున్నారు. ఎప్పటికైనా న్యాయం జరుగుద్ది అన్న ఉద్దేశంతో ఎన్నో గవర్నమెంట్ పథకాలు పెడుతుంది. అవసరం కాకపోయినా అనవసరమైన ఖర్చులు పెడుతూ ఉన్నారే. మా ఆస్తులు మాకు ఇవ్వడానికి ఏంటి ఇంత బాధ? తలుచుకుంటే 1 నెలలో మొత్తం కమిటీగా ఏర్పాటు చేసి మా ఆస్తులు మాకు ఇచ్చే అవసరం, అధికారం అన్నీ చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే అవుతుందండి. మనసు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎవరికి కూడా హాని జరగకుండా ఇప్పటికైనా మేల్కొని మాకు న్యాయం చెయ్యాలి. ఎంతకాలం పదవి చేసామన్నది ఇంపార్టెంట్ కాదు. ఇన్ని సంవత్సరాలు పదవిలో ఉన్నారు అంటే ఒక గొప్ప వ్యక్తిని మిమ్మల్ని మేము మళ్ళీ నియమించుకున్నాం. ఇప్పటికైనా మాకు న్యాయం జరుగుద్దని, ఇప్పటికైనా మీరు తలుచుకొని మాకు న్యాయం చెయ్యండి బాబు. అదే మేము కోరుకునేది. ఎందుకంటే మేము ఈరోజు పిల్లల్ని పెద్ద చేసి కూడా పెళ్ళిళ్ళు చేసుకోలేక కూడా చాలా బాధపడుతున్నామండి. మేము చాలా బాధపడుతున్నాం. ఇప్పటికీ పెళ్ళిళ్ళు కాలేదు. ఈ ఆడపిల్లలు అందరి ఆశీర్వాదం మన దేశానికి, మన రాష్ట్రానికి ఉండాలి అంటే మాకు న్యాయం జరగాలి. ఇది మాత్రం దయించి సమస్యని ఎప్పటికో కాదండి అనుకుంటే ఈ రోజే నిర్ణయం తీసుకోవచ్చండి. అప్పుడు మండలాల్లో, పోలీస్ స్టేషన్లో చాలా లిస్టులు తీసుకున్నారు. ఏమని చెప్పారు? మీకు అన్ని రసీదులు అవసరం లేదు, లాస్ట్ రసీదులో ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ ఇస్తానన్నారు. ఆ తర్వాత కోర్టులోకి తీసుకెళ్లారు. అప్పుడు ఏం చెప్పారు? లాస్ట్ రసీదులో ఉండే మొత్తం అమౌంట్ ఇవ్వం, ఆ రసీదులో ఆ నెల ఎంత కట్టారో అంతే ఇస్తానన్నారు. అందుకని ముందు రసీదులు పడేసుకున్నాం. ఎన్ని బాండ్లు ఉంటే అన్ని బాండ్లు కోర్టులో పెడసేసాం. ఇప్పుడు ఏంటి మా పరిస్థితి? బాండ్లు అన్నీ కోర్టులో ఉన్నాయి, మేము రోడ్డు మీద ఉన్నాం. మా బ్రతుకులు ఇలాగ ఎడుతున్నాయి. ఇంకా మా నాయకులు పోరాటం చేసి మమ్మల్ని ఇప్పటికైనా బతికించారు. వాళ్ళ పుణ్యం అంటే మేము బతుకున్నాం, లేదంటే ఎప్పుడో మేము చచ్చిపోవాలి. కొద్దిగా దయించి మాకు న్యాయం చెయ్యండి.